ఇదను మనము యేసు ప్రభు వారి యొక్క సన్నిధిలో ఎదుగుచుండగా సువార్తని నువ్వు పక్కకు పెట్టి, దేవుడు చెప్పిన ఈ సిలువని పక్కకు పెట్టి, పరిశుద్ధతని, నీతిని, నీ ఆత్మీయ జీవితాన్ని పక్కకు పెట్టి మరొక విషయము కొరకు నువ్వు ఆలోచించినట్లయితే నువ్వు తప్పు మార్గములో ఉన్నావు. తిరిగి సువార్త అయిన మార్గములోకి నువ్వు తిరిగి రావాలి. దీనత్వముతో, తగ్గింపు జీవితముతో, మార్పుతో దేవుడు నీకు ఇస్తాడు. ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆ స్థితి కొరకు పరిగెట్టొద్దు. హోదా కొరకు, పేరు కొరకు, ఈ లోకమైన స్టేటస్ కొరకు, ధనము కొరకు పరిగెట్టొద్దు. దాని కొరకు మాత్రమే బ్రతకొద్దు. అవన్నీ కావాలి, వద్దన్నట్లేదు. దాని కొరకు నువ్వు బ్రతకొద్దు. కానీ దేవుడి కొరకు ఆశ కలిగి నువ్వు ముందుకు పరిగెట్టు. ప్రభు కొరకు నువ్వు ఆశ కలిగి నువ్వు ముందుకు పరిగెట్టు. ఆయన హృదయాన్ని అర్థము చేసుకొని, ఆయన సువార్తని చేతు పట్టుకొని మనం ముందుకు నడిచిన వారుగా మనం తీర్చబడదాం.